హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి పిఐఆర్ మోషన్ సెన్సార్. ఇది పిఐఆర్ మోషన్ సెన్సార్ ప్రాజెక్ట్. ఇంతకుముందు మనం బజర్తో వచ్చేలా చేసాము, కాకపోతే ఇప్పుడు స్మార్ట్ ఎల్ఈడి లైట్ అనమాట. ఇంకా ఆర్డినో యూనో అయితే కావాలి, అలాగే రిలే ఛానల్, ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, అదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. అలాగే ఒక బల్బ్ హోల్డర్, ఒక 9 వాట్స్ బల్బ్ కూడా ఉండాలి. అలాగే కొన్ని జంపర్ వైర్స్ అయితే వాడుతున్నాను. అలాగే ఆర్డినోలో కోడ్ వేయడానికి ఆర్డినో యూఎస్బి కేబుల్ అయితే కావాలి. అలాగే మనం కోడింగ్ మొబైల్తో చేస్తున్నాం కాబట్టి ఓటీజీ కూడా కావాలి. మీకు మార్కెట్లో ఒక 30 నుంచి 40 దాకా దొరికేస్తుంది ఓటీజీ. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కనెక్షన్స్ని ఇవ్వడమే. మీకు అక్కడ మీద ఇమేజ్ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. దాంట్లో తెలుస్తుంది మోషన్ సెన్సార్ పిన్స్ యొక్క నేమ్స్ అయితే. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ కనెక్షన్స్ అర్థం కాకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ముందుగా ఆర్డినో డ్రాయిడ్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి, మొబైల్లో కాబట్టి. మీద కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి బోర్డ్ టైప్ని ఎంచుకోవాలి. ఆర్డినో కాబట్టి ఆర్డినో మీద క్లిక్ చేసి యూనో అని ఉంటుంది, స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. మన ఆర్డినో యూనో బోర్డ్ కాబట్టి యూనో మీద క్లిక్ చేయాలి. తర్వాత సెర్చ్లోకి వచ్చి కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేయాలి. కోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. తర్వాత మెరుపు గుర్తు మీద క్లిక్ చేయాలి, స్కెచ్ అనమాట. లేదు మా దగ్గర కంప్యూటర్ పీసీ ఉందా అంటే నెక్స్ట్ వీడియోలో ఆర్డినో ప్రాజెక్ట్ అయితే అలా ట్రై చేద్దాం. అది అయిపోయాక డౌన్ యారో మీద క్లిక్ చేసి ఓకే కొట్టాలి. అదే అప్లోడ్ అనమాట. ఈ టైంలో బోర్డ్కి అటాచ్ అయి ఉండాలి మొబైల్, అంతే, కోడ్ అయిపోయినట్టే.
మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే నేను 12 వాట్స్ అడాప్టర్ పవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కావాలంటే 9 వాట్స్ హెచ్డబ్ల్యూ బ్యాటరీలు 9 వాట్స్ బ్యాటరీ ఉంటే ఇవ్వచ్చు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ అడాప్టర్ ఇంట్లో సెటప్ బాక్స్ దగ్గర కానీ ఉంటుంది, దాన్ని వాడేయండి. నా దగ్గర ఆల్రెడీ బ్యాటరీ ఉంది, కాకపోతే దాంట్లో పవర్ లేదు. పవర్ అయితే ఇచ్చాను, గ్లో అవుతుంది, కొద్దిసేపు అలాగే గ్లో అవుతుంది. నేను ఇప్పుడు దాని ముంగటనే ఉన్నాను కానీ కదలడం లేదు. అదే నేను ఒకసారి కదిలాను అనుకో, మోషన్ డిటెక్ట్ చేసి లైట్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది అలాగే. ఇప్పుడు నేను స్టక్ అయిపోయాను, అక్కడనే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కదులుతాను, మళ్ళీ కదిలాను. ఇట్లా ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు అవుతుంది. ఇది ఇంట్లో ట్రై చేయండి, ఇది రియల్, తప్పకుండా వర్క్ అవుతుంది. సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.